అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు రెండవ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఆరుషి కోపంగా ఛాన్స్ దొరికిందని ఓవర్ చేస్తుంది. సారీ అని చెప్పేసి అతని నుంచి విడిపించుకొని వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆరుషిని చూస్తూ పిల్లకు కొంచెం పొగరెక్కువే అని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తాడు. ఇంతలో దర్శనం చేసుకొని నా అర్జున్ మనసు నువ్వే మార్చాలి శివయ్య అని మొక్కుకుంటూ బయటికి వస్తూ ఉండగా కోనేటి దగ్గర అర్జున్ కనిపించడంతో అర్జున్ వైపు వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఆరుషిని చూసి ఆ అమ్మాయి ఎంత బాగుందని మనసులో మురిసిపోతుంది. అర్జున్ వెళ్దామా అని కార్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇంకో పక్క ముఖమంతా కూడా చిరాగ్గా పెట్టుకొని ఉమాగారి దగ్గరికి వస్తుంది ఆరుషి. ఎంతసేపే వెళ్ళేదని చేయి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్ళి అందరూ దర్శనం చేసుకుంటారు. ప్రియా అక్క ఎందుకని చిరాగ్గా ఉన్నావు అంటుంది. ఇంటికి వెళ్ళాక చెప్తాలే అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఉమాగారు మాత్రం దేవుడా, నేను నా భర్త లేకపోయినా ఒంటరిగా కష్టపడి నా బిడ్డల్ని చూసుకుంటున్నాను. నా పరిస్థితి నా బిడ్డలకు రాకుండా ఆరుషికి మంచి భర్తను మంచి కుటుంబాన్ని ఇవ్వు అని తన మనసులో మాటని చెప్పుకుంది ఆవిడ. అలా ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరుషి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినేసి కాలేజ్కి రెడీ అవుతుంది. ప్రియా కూడా ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇద్దరు బాయ్ చెప్పేసి చెరొక వైపుకి వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టేసి వెళ్ళిపోతారు. ఇటు మన అబ్బాయి కూడా లేచి జాగింగ్కి వెళ్తాడు. అర్జున్తో విశ్వనాథం కూడా జాయిన్ అవుతాడు జాగింగ్కి. మధ్యలో కాసేపు ఆగి బెంచ్పై కూర్చొని బ్రేక్ తీసుకుంటాడు అర్జున్ ఫాదర్. అర్జున్, ఏంటి నాన్న అప్పుడే అవుట్ అయిపోయావా, అంతేనా నీ స్టామినా అంటూ దగ్గరికి వస్తాడు. విశ్వనాథం గారు, లేదు నాన్న, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడిని, వయసు అవుతోంది కదా అంటూ అర్జున్ భుజం పైన చేయి వేస్తాడు. బట్ ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కన్నా. నువ్వు ఆఫీస్ బాధ్యత తీసుకున్న తర్వాత చాలా చేంజెసే వచ్చాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలతో కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది. నేను చూస్తే చాలా గర్వంగా ఉంది నాన్న అంటూ తల నిమిరి భుజం తడుతూ ఉంటాడు ఆయన ప్రేమగా. సరే నాన్న, ఇంకా వెళ్దామా, ఈరోజు ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ ఉంది అని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఆరుషి కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇలా అర్జున్ ఆఫీస్ దారి పడతాడు. సిగ్నల్ దగ్గర బస్, అర్జున్ కార్ రెండూ కూడా ఒక చోట ఆగుతాయి. అర్జున్ ఆఫీస్ రూట్, ఆరుషి కాల్ రూట్స్ రెండూ సేమ్ ఒకే దారిలో ఉంటాయి. ఇక ఏముంది, మన పాప బస్ పక్కనే అర్జున్ కార్ కూడా. అర్జున్ పాప వైపు తిరిగి తీరిగ్గా లైన్ వేస్తూ ఉంటాడు. అనుకోకుండా చూసిన ఆరుషి కోపంగా చూస్తూ, వీడి ముఖం తగలయ్యా, ఏంటి కళ్ళతోనే తినేస్తాడా ఏంటి నన్ను నసుగుతుంది, ఎవరిని తిడుతున్నావే అంటూ అనగానే అదిగో అక్కడ మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడే వాణ్ణి అంటూ చూపిస్తుంది సుకన్యకి. అబ్బా ఎంత బాగున్నాడే అని పళ్ళన్నీ ఈకిలిస్తుంది. స్టాప్ ఇట్ సుక్కు, ఏంటిది అని కోప్పడుతుంది. బాబు మాత్రం అసలు మొహమాట పడకుండా చూస్తూ ఉంటాడు. ఆరుషి మాత్రం చీ వీడికి సిగ్గులేదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సిగ్నల్ పడడంతో బస్ని ఓవర్టేక్ చేసుకొని అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అర్జున్ ఆఫీస్లో తన స్టైల్తో మాటలతో క్లయింట్స్ని ఇంప్రెస్ చేస్తాడు. క్లయింట్స్ కూడా ప్రాజెక్ట్ అర్జున్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు. కౌశిక్ కూడా మీటింగ్లో జాయిన్ అయి ఉంటాడు కాబట్టి బావా నువ్వు సూపర్ రా అంటూ మెచ్చుకుంటూ ఉంటాడు అర్జున్ని. ఈవినింగ్ అర్జున్ ఆరుషి చదువుతున్న కాలేజ్కి వన్ ఆఫ్ ద ఫౌండర్ కావడంతో కాలేజ్కి వెళ్ళవలసి వస్తుంది. వెళ్తూ ఉండగానే కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అంటూ వెల్కమ్ చెప్పి ఛాంబర్ వైపు తీసుకుని వెళ్తాడు. కాలేజ్ యాన్యువల్ డే దగ్గర రావడంతో మీరే చీఫ్ గెస్ట్గా రావాలి సార్ అని అర్జున్ని అడుగుతాడు ప్రిన్సిపల్ గారు. అర్జున్ టైం ఉంటే రావడానికి నేను ప్రయత్నిస్తాను సార్ అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈవినింగ్ కావడంతో అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆరుషి కూడా క్లాసులో నుండి బయలుదేరుతుంది. టర్న్ అవుతూ ఉండగా అటువైపే వస్తున్న అర్జున్ చూసుకోకుండా మళ్ళీ డాష్ ఇస్తుంది. స్టెప్స్ పై పడుతుంది అనే లోపే మన పాపని గట్టిగా తన వైపు లాక్కుంటాడు అర్జున్. మన ఆరుషి పాప లటుక్కున వెళ్ళి అర్జున్ గుండెలపై పడుతుంది. ఏ ఈడియట్, చూసుకొని రావాలని తెలియదా అంటాడు మన అర్జున్. హలో మిస్టర్, మీరు కూడా చూసుకొని రావచ్చు కదా అని అంటుంది ఆరుషి. అర్జున్ దొరికిన ఛాన్స్ అని గోడకు తిప్పి ఆరుషిని రెండు వైపుల చేతులు అడ్డం పెట్టి లాక్ చేస్తాడు. ఆరుషి కంగారు పడుతూ ఏంటిది, వదులు నేను వెళ్ళాలి అంటూ వెళ్ళటానికి ట్రై చేస్తుంది. కానీ అర్జున్ అస్సలు ఛాన్స్ ఇవ్వడు తనకి. ఇంకా దగ్గరికి వస్తాడు. అర్జున్ శ్వాస వెచ్చగా ఆరుషిని తాకుతుంది. వెంటనే ఆరుషి టెన్షన్ పడుతూ వదులు నేను వెళ్ళాలి అని అర్జున్ని నెట్టేసి పరుగు పరుగున కిందకు వెళ్ళిపోతుంది. అర్జున్ కూడా ఆపకుండా వెళ్తున్న ఆరుషిని చూస్తూ ఎందుకు ఈ పిల్ల మాటి మాటికి నన్ను డిస్టర్బ్ చేస్తోంది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. కిందకు వెళ్ళిన ఆరుషిని ఎందుకే ఇంత లేట్ చేశావు అని అంటూ ఉండగా ఆరుషి టెన్షన్గా రావడం చూసిన సుకన్య అసలు ఏమైందే, ఎందుకు నువ్వు అంతగా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. ఆరుషి అతన్ని మళ్ళీ ఉద్దేశాను, ఎందుకు నాకే ఇలా జరుగుతోందని సుకన్యను అడుగుతుంది. అంటే ఎవరే అని సుకన్య అంటే
మొన్న గుడిలో చెప్పాను కదా అతనే అని చెప్పి మొహమంతా నల్లగా పెట్టుకుంటుంది మన ఆరుషి పాప. అవునా, అతనేనా, మళ్ళీ ఎలా డాష్ ఇచ్చావని అడిగితే నా కర్మకాలి అంటూ బదిలిస్తుంది ఆరుషి. సరే వదిలే, ఏం కాదులే. అయినా ఆరు, మళ్ళీ మళ్ళీ అతన్ని కలుస్తున్నావంటే దీని అర్థం నీకు అతనికి మధ్య డెస్టినీ రాసిపెట్టుందేమోని అని సుకన్య వెటకారంగా అంటుంది నవ్వుతూ కోపంగా. ఇంకా ఆపుసుకు, ఇప్పటికే చాలా ఎక్కువ వాగావు నువ్వు. డెస్టినీ లేదు, డస్ట్బిన్ లేదు అని అరుస్తుంది. కాసేపటికి బస్సు రావడంతో ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. అదే రోజు రాత్రి ఆరుషి వాళ్ళ అమ్మ ఎలాగైనా సరే ఆరుషిని పెళ్ళికి ఒప్పించాలంటూ మనసులో దృఢంగా అనుకుంటుంది. అలా ఒక 4 డేస్ గడిచిపోతాయి. కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. ఏర్పాట్లన్నీ కూడా గ్రాండ్గా జరుగుతుంటాయి. అర్జున్ మాత్రమే కాకుండా హెల్త్ మినిస్టర్, ఇంకా సిటీ కమిషనర్, ఇంకా కొంతమంది గెస్ట్స్ వస్తారు అక్కడికి. ఆర్షి స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. 11కి అర్జున్ చేరుకుంటాడు కాలేజ్ ఆడిటోరియంకి. ఆరుషి సపరేట్ రూమ్లో ఫ్రెండ్తో కలిసి శారీ కట్టించుకుంటూ ఉంటుంది. ఆరుషికి అసలు శారీ కట్టుకోవడమే ఇష్టం లేదు. ఫ్రెండ్ బలవంతం వల్ల, అదే కాక పెద్దవాళ్ళ ముందు తను స్పీచ్ ఇవ్వాలి కాబట్టి ఒప్పుకోక తప్పలేదు ఆరుషికి. అర్జున్ రావడాన్ని చూసిన ప్రిన్సిపల్ బొకే ఇచ్చి హార్ట్లీ వెల్కమ్ చెప్పి తనకి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాడు. అర్జున్ కూడా చిన్న క్యూట్ స్మైల్ ఇచ్చి ఆల్రెడీ మినిస్టర్ గారితో పరిచయం ఉంది కాబట్టి హాయ్ సార్ అని పలకరిస్తే మినిస్టర్ గారు కూడా హలో మిస్టర్ అర్జున్, ఎలా ఉన్నావు మై బాయ్ అంటూ ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి మాట్లాడతాడు. ఫోన్ కాల్ రావడంతో పక్కకు వచ్చిన అర్జున్ కౌశిక్తో ఆఫీస్కి సంబంధించిన వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆరుషిని రెడీ అయి త్వరగా కిందకి రా అని చెప్పేసి ఆరుషి ఫ్రెండ్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు. ఆరుషి స్పీచ్ ఒకసారి చూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని డోర్ తీసుకొని చీర మొదటిసారి కనుక తప్పటడుగులు వేసుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తున్న సౌండ్కి తల తిప్పి వెనక్కి తిరిగి చూసిన అర్జున్ ఒక్కసారిగా ఆరుషిని అలా చీరలో చూసి తనకి ఫ్యూజ్ కొట్టేసినంత పని అవుతుంది. బ్లూ శారీకి కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్తో, చేతికి వాచ్, సింపుల్ నెక్లెస్ అండ్ సింపుల్ మేకప్, పింక్ లిప్స్తో చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ లూజ్ హెయిర్ని వెనక్కి సవరించుకుంటూ వస్తుంది ఆరుషి. అర్జున్ మాత్రం అజంతా శిల్పంలా ఉన్న తన అందాన్ని చూసి తనని తను మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. అటుగా వస్తున్న ఆరుషి అర్జున్ని చూసి షాక్ తిని ఇతనేంటి ఇక్కడ, టైం లేదు, త్వరగా కిందకు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ మనసులో భయపడుతూ వస్తుంది ఆరుషి. అర్జున్ని దాటి వెళ్ళిపోతూ ఉండగా ఆరుషి చేయి పట్టుకొని లాగుతాడు. ఆరుషి తిన్నగా అర్జున్ ఎదపై పడుతుంది. అతనికి బలిలా అతుక్కుపోతుంది. అతని లాగుడికి అతను మాత్రం దగ్గరకు వచ్చిన ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అంత దగ్గర ఉన్న ఆరుషి కంగారు పడుతూ తల పైకెత్తి సాహసం కూడా చేయదు. అర్జున్, ఏంటి బేబీ ఇంత బాగున్నావంటూ తన ముఖంపై పడిన హెయిర్ని చేత్తో వెనక్కి సవరిస్తూ అంటాడు. ఆరుషి సాహసం చేసి నన్ను వదులు, నేను వెళ్ళాలి అంటూ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అతను మాత్రం ఇంకా దగ్గరికి నడుము పట్లాక్కొని ఇక్కడ ఏంటి నువ్వు అంటూ హస్కీ వాయిస్తో అడుగుతాడు. ఆరుషి కోపంగా, మా కాలేజ్కి వచ్చి నన్నే ఇక్కడ ఏంటని అడుగుతున్నావా? అసలు నువ్వెవరివయ్యా? ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు అస్తమానం నన్ను ఇబ్బంది పెడుతున్నావు? సిగ్గు లేదా ఇలా ఒక అమ్మాయితో బిహేవ్ చేయడానికి? అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు అంటూ క్వశ్చన్స్ వేస్తూ మర్యాదగా వదులు అంటూ వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ నో యూస్. ఏంటి ఇంత హాట్గా ఉన్నావు బేబీ అని అంటాడు అర్జున్. ఆ మాటకి ఆరుషి వెంటనే కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆరుషి తన కుడి చెయ్యిని పైకి ఎత్తుతుంది. అర్జున్ తన చెయ్యిని వెనక్కి మడిచి ఒక ముద్దు తన చెంపపై పెట్టి ఇంక పో నువ్వు అని కన్ను కొట్టి వదిలేస్తాడు. ఆరుషి కంటి నిండా నీరు కార్చుకుంటూ వెనక్కి చూడకుండా వెళ్ళిపోతుంది. అప్పటికే లేట్ అవ్వడంతో కళ్ళు తుడుచుకుంటూ స్టేజ్పై తన పేరు అనౌన్స్ చేయగానే స్టేజ్ ఎక్కి స్పీచ్ చేస్తుంది. స్పీచ్ మధ్యలో అర్జున్ స్టేజ్ ఎక్కి పైకి రావడం చూసిన ఆరుషికి గుండె ఆగినంత పనవుతుంది. అంతటితో మినిస్టర్, ప్రిన్సిపల్ కూడా అందరూ క్లోజ్గా ఉండడం చూసి షాక్ అవుతుంది. స్పీచ్ కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళి తన ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటుంది. ప్రిన్సిపల్ లేచి మన కాలేజ్ ఫౌండర్ అక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని అర్జున్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆర్షి, సుకని మాత్రం నోర్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. అందరూ కూడా సార్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని క్లాప్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఆర్షి పాప కాలేజ్ టాపర్ కదా, సో తనకి అవార్డు వస్తుంది. అది కూడా మినిస్టర్ అండ్ అర్జున్ చేతుల మీదుగానే పైకి రమ్మని ఆరుషి పేరుని అనౌన్స్ చేస్తారు. ఇంకేముంది, పాప తెల్లముఖం వేసుకొని వెళ్ళి అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంది. మామూలుగా ఇలాంటివన్నీ అర్జున్కి అస్సలు నచ్చవు, కానీ ఆరుషిని చూసి ఆగిపోతాడు. ఆరుషి కిందకొచ్చి తనలో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మనసులో నీ పర్మిషన్ లేకుండా నిన్ను ముద్దు పెట్టుకున్నాడు అతను. పైగా నడుంపై చేయి కూడా వేశాడు. బేబీ బేబీ అని కూడా పిలిచాడు. నువ్వు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ లేదు అని, నీ స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవాళ్ళని తను తను మోటివేట్ చేసుకుంటూ ఉంటుంది. టైం అవ్వడంతో అర్జున్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్న కార్ని చూస్తూ ఆరుషి డల్గా తప్పు చేశానా? లేదు, ఇలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి, మరి నేను ఓవర్గా తిట్టాను కదా అని ఫీల్ అవుతూ ఉంటుంది కన్ఫ్యూజ్లో.
ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ఏంటి అర్జున్ ఇంత లేట్ అయింది అని సులోచన గారు అంటే, లేదమ్మా కాలేజ్లో యాన్యువల్ డే కండక్ట్ చేశారు, అందుకే చీఫ్ గెస్ట్గా వెళ్ళానంటూ అంటే, నీకు ఇలాంటివి నచ్చవు కదా నాన్న, ఎలా వెళ్ళావంటుంది సులోచన. అర్జున్ చిన్న క్యూట్ స్మైల్తో అవును కానీ ప్రిన్సిపల్ మరీ రిక్వెస్ట్ చేయడంతో వెళ్ళానని చెప్పి పైకి ఫ్రెష్ అప్ అవడంతో కోసం వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. ఆరుషి కూడా బస్ లేట్ అవడంతో ఫ్రెండ్ స్కూటీలో ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి రాగానే ప్రియా ఎదురు వచ్చి, అక్క సూపర్గా ఉన్నావు, ఎలా ఎంజాయ్ చేశారు, స్పీచ్ ఎలా ఇచ్చావు, ఫొటోస్ తీసుకున్నారా లేదా అని తన ఫోన్ని లాక్కుంటుంది. ఆరుషికి ఫ్రెండ్ సుకన్య బాయ్ చెప్పేసి తను కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆరుషి మాత్రం నాకు చాలా టైర్డ్గా ఉందని చెప్పి తను రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఆరుషి కూడా ఫ్రెష్ అయి వచ్చి పడుకోవాలని తను ఎంత ట్రై చేసినా కూడా అర్జున్ చేసిన పనే గుర్తొస్తూ ఉంటుంది తనకి. అసలు నాకు ఏమైంది అని బాధగా లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మన అర్జున్ కూడా ఆరుషిని దగ్గరకు లాక్కున్నప్పుడు వచ్చిన శాండిల్ పరంలో నుండి బయటకు రాలేకపోతాడు. ఎవరు నువ్వు అసలు, అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ లేని నాకు ఇలా డ్రగ్లా ఎక్కేసావంటూ తనలో తనే అనుకుంటూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి రెడీ అవుతున్న ఆరుషిని చూసి, టిఫిన్ తిందు రావే అంటూ ప్రేమగా ఉమా కసురుతుంది. వస్తున్నా అమ్మ అంటూ వెళ్ళి చకచక తినేసి కాలేజ్కి దారి పడుతుంది. కాలేజ్కి చేరుకున్న ఆరుషి పైకి స్టెప్స్ ఎక్కుతూ అర్జున్ లాక్ చేసి మాట్లాడిన ప్లేస్ని చూస్తూ మనసులో చిన్న అలజడి స్టార్ట్ అవుతుంది. అర్జున్ కూడా తన జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతాడు. క్లాస్ వింటూ ఉంటుంది ఆరుషి. సుకన్య మాత్రం ఆరుషితో తను మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావని అడుగుతుంది నవ్వుతూ. నేనేం చేయాలో నాకేం తెలుసు, ముందు నువ్వు నోరు మూసుకొని క్లాస్ విను అని విసుక్కుంటుంది. కాలేజ్లో క్లాసెస్ ఫ్రెండ్స్తో ముచ్చట్లు అలా టైం దాటిపోతుంది. ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేసరికి ఒక్క బస్ కూడా కనిపించదు. ఆ రోజు ఆర్టీసీ బస్ స్ట్రైక్ కావడంతో ఒక బస్ కూడా రాదు. సుకన్య మాత్రం బాయ్ ఫ్రెండ్ బండిలో వెళ్ళిపోతుంది. నువ్వు రావే అని అంటే, నేను రాను, మీరు వెళ్ళండి, ఆటోలో లేదా ట్యాక్సీలో వస్తానని రోడ్ సైడ్ నిలబడుకుని ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రూట్లో అసలు ఆటోలే రావడం లేదని లేట్ అవుతూ ఉంది. వచ్చేసరికి అని అమ్మకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. అనుకోకుండా అర్జున్ ఆఫీస్ రూట్ కూడా అదే కావడంతో కార్ అటువైపుగా స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఆరుషిని చూసిన అర్జున్ కార్ స్పీడ్ బ్రేకర్ వేయడంతో ఉలిక్కిపడి చూస్తుంది ఆరుషి కార్ వైపు. అర్జున్ ఆరుషికి దగ్గరగా వచ్చి కార్ని పార్క్ చేసి, ఏంటి బేబీ నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని కన్ను కొడుతూ అడుగుతాడు. షటప్, నేను నీకోసం వెయిట్ చేయడం ఏంటి అంటూ ఆరుషి కసురుతుంది. అర్జున్ మాత్రం ప్రేమగా, అరు బేబీ కమ్ ఫాస్ట్ బేబీ అంటూ కారులోకి ఆరుషి చేపట్లాక్కొని డోర్ లాక్ చేస్తాడు. జరిగిన దానికి షాక్లో ఉండిపోయిన ఆరుషి తేరుకొని, ఏయ్ ఏంటిది అంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అర్జున్ సీరియస్గా కామ్గా కూర్చోలేదంటే, మొన్న చీక్పై ముద్దు పెట్టాను, ఈరోజు డైరెక్ట్గా లిప్స్ మీదని అటాక్ చేస్తానంటూ సీరియస్గా చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు. ఆరుషి కూడా చుప్పైపోతుంది ఇక అతని మాటలకి. అర్జున్కి మాత్రం ఆరుషిని ఫస్ట్ టైం కారులో ఎక్కించు అతని మనసు గాల్లో తేలిపోతూ ఉంటుంది. ఆరుషి మాత్రం తన వైపు గుర్రుగా చూస్తూ, ఏంటి నువ్వు అసలు, నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు, ఏం చేసినా కూడా ఊరుకుంటుంది అని అనుకుంటున్నావా నా గురించి, నేను అలా అనుకుంటున్నావేమో కానీ నా సంగతి నీకు తెలియదంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అర్జున్ మాత్రం చిలిపిగా లెఫ్ట్ కన్ను కొడుతూ, అరు నీ గురించి నాకు మొత్తం తెలుసు, బేబీ అని నీ ఫ్రెండ్స్ని ఇలాగే పిలుస్తారు కదా అంటూ చిన్నగా స్మైల్ ఇస్తాడు. అది నా ఫ్రెండ్స్ పిలుస్తారు, నువ్వు కాదు అంటూ. అయినా బేబీ ఏంటి బేబీ, నువ్వు అసలు ఎవరు నన్ను అలా పిలవడానికి అంటూ ముఖం విండో వైపు తిప్పుకుంటుంది కోపంగా. అలా ఒక 10 నిమిషాల ప్రయాణం తర్వాత మౌనంగానే జరుగుతుంది. బాబు మాత్రం ఒకవైపు రోడ్డు చూస్తూనే పక్కన ఉన్న అందమైన ప్రియురాల్ని కూడా చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పాపకు తెలుసు అర్జున్ తన వైపు చూస్తున్నాడని, అందుకే కాస్త ఇబ్బంది పడుతూ చున్నీని సర్చ్ చేసుకుంటూ విండో వైపే చూస్తూ ఉంటుంది. ఇల్లు దగ్గరలో ఉన్నట్లు కానీ, ఇక్కడ ఆపు నేను వెళ్ళిపోతాను అని బ్యాగ్ తీసుకుంటుంది. అర్జున్, ఇది హైవే బేబీ, ఎక్కడ పడితే అక్కడ ఆపలేవంటూ కొంచెం ముందు సైడ్కి పార్క్ని ఆఫ్ చేస్తాడు కార్ని. ఆరుషి అటు తిరిగి వెళ్తున్నప్పుడు గట్టిగా లాగుతాడు ఆరుషి చేతిని. తన దగ్గరికి వెళ్ళి గుండెలకి ఆనుకుంటుంది. ఆరుషి, ఏంటిది, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ వెనుక ఎంత డబ్బైనా సరే మూలగవచ్చు, కానీ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో ముందు అది నీకు తెలుసుకోవాలి. ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి కనుక నన్ను టచ్ చేయాలని చేతులతో చూస్తే కనుక సమాధానం చెప్పవలసి వస్తుంది, మైండ్ ఇట్ అని అనుకుంటూ వెళ్తూ ఉంటే అర్జున్ ఒక్క మాట కూడా వినకుండా వెనక నుండి తను చేయి పట్టుకొని చేతితో తన విజిటింగ్ కార్డ్ పెడతాడు. ఇలా ఎప్పుడైనా బస్ అవైలబుల్ లేకపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ ఫోన్ చేయి, వితిన్ మినిట్స్లో నీ ముందు వచ్చి వాళ్తాను, ఇలా నువ్వు రోడ్డు మీద వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు, ట్రై టు అండర్స్టాండ్ అంటూ కార్ని వెనక్కి టర్న్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఆరుషి షాక్లో అలాగే చూస్తూ నడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రియ, అక్క ఇంటికి రాలేదు, ఇంకా ఏమైంది అనుకుంటూ ఫోన్ చేస్తుంది. ఏం లేదు వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తుంది ఆరుషి.
ఇంటికి వెళ్ళిన అర్జున్ మనసు గాలో తేలినట్లుగా ఉంటుంది. ఆరుషి పాపకు కూడా అర్జున్ మాటలే గుర్తుకొస్తుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో మెయిడ్ వెళ్ళి తలుపు తీస్తుంది. చూస్తే మన సుబ్బారావు గారు. అదేనండి మన భాషలో పెళ్ళి పెరయ్య. సులోచన గారు కిచెన్ నుండి చూసి అన్నయ్య ఎలా ఉన్నారు రండి అంటూ మెయిడ్తో కాఫీ తీసుకొని రమ్మని అంటూ రండన్నయ్య వచ్చేలా సోఫాలో కూర్చోండి అని సోఫాలో చూపించి తను కూడా సోఫాలో కూర్చుంటుంది. సుబ్బారావు గారు కూడా కూర్చొని సొసైటీలో పేరు డబ్బు ఉన్న అమ్మాయి గురించి చెబుతూ వాళ్ళ ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటాడు. కానీ సులోచన గారికి అవేవి నచ్చవు. ఏంటమ్మా ఇది ఒక్కటి కూడా మీకు నచ్చడం లేదు, వీళ్ళంతా సొసైటీలో బాగా డబ్బు పేరు హోదా ఉన్నవాళ్ళు అని అంటూ చెప్తూ ఉంటే సులోచన ఇంకా చాలన్నయ్య, మీరు చెప్పిన డబ్బు పేరు హోదా అన్నీ మాకు కూడా ఉన్నాయి కదా, మా అర్జున్కి కావాల్సిన పేరు డబ్బు ఉన్న అమ్మాయి కాదు, తనని అర్థం చేసుకొని జీవితాంతం తోడుగా ఉండే అమ్మాయి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మంచి మనసు ఉండాలి, నా కోడలు నవ్వుతోనే ఇంట్లో వెలుగులు నిండాలి, అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు అని స్మైల్ ఇస్తూ చెప్తుంది సులోచన. ఆహా ఎంత గొప్ప మనసమ్మ నీది అని అంటూ సరే తల్లి తప్పకుండా అలాంటి అమ్మాయిని చూస్తాను మీ అబ్బాయి కోసం అంటూ సుబ్బారావు వెళ్ళిపోతాడు. మన ఆరుషి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంతలో ప్రియా వచ్చి ఏమైందక్క నిన్నంతా డల్గా ఉన్నావు అంటూ రూమ్లోకి వస్తుంది. ఏమీ లేదు ప్రియా అంటూ ఉంటే ఏదో ఉందిలే చెప్పక్క అని ప్రేమగా అడుగుతుంది. ఇప్పుడు కాదు ఈవినింగ్ ఇంటికి వచ్చాక చెప్తాను, కానీ ముందు నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని అంటూ మా నేను వెళ్తున్నా అని అంటే కాలేజ్కి బయలుదేరుతుంది ఆరుషి. ఇంతలో అర్జున్ కూడా టిఫిన్ తినేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాడు. ఆరుషి కూడా బస్ రావడంతో అది ఫోన్ చూసుకుంటూ ఎక్కుతుంది. బస్ ఎక్కి సీట్లో కూర్చొని హలో వచ్చానే అని సుకన్య అడిగితే చిరాక దాని గురించి అడగకు ప్లీజ్ అంటూ ముఖం సైడ్కి తిప్పుకుంటుంది. ఏమైంది పొద్దున్నే ఇంత చిరాగ్గా ఉన్నావేంటి అంటుంది. ఏం లేదులే వదిలే అంటూ స్టాప్ రాగానే దిగుతారు. ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ కౌశిక్ వచ్చి రిసీవ్ చేసుకుని ఎంతసేపు రా అంటూ చాంబర్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కౌశిక్ మీటింగ్ ఉండడం వల్ల తాను కూడా రావాల్సి ఉంటుంది. మీటింగ్ కంప్లీట్ అయ్యాక సరేరా నేను వెళ్ళాలి ఫ్లైట్కి లేట్ అవుతుంది అని కౌశిక్ అంటే ఎక్కడికి వెళ్ళేది అమ్మ ఆల్రెడీ 2 times కాల్ చేసి చెప్పిందిరా లంచ్కి ఇంటికి రమ్మని, అప్పుడు కానీ వెళ్ళలేదనుకో అమ్మ చాలా అప్సెట్ అయిపోతుంది అనేసరికి కౌశిక్ రెడీ అవుతుంది వెళ్దాము బయటికి అని వస్తారు. అలా వచ్చి ఇద్దరు కూడా కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతారు. ఆరుషి కూడా ఫ్రెండ్తో షాపింగ్ కోసమని బయటకు వస్తుంది. కార్ స్పీడ్ బ్రేకర్ ఉండడంతో స్లో చేసిన అర్జున్ షార్ప్ కంటికి ఆరుషి కనిపిస్తుంది. ఇంకేముంది అబ్బాయి కండ్రప్ప కూడా వాల్చకుండా అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన కౌశిక్ ఆరుషిని చూసి బావా ఈరోజు బస్టాప్లో చూసిన అమ్మాయి ఆ అమ్మాయే కదా అంటూ షాక్ అవుతాడు. అర్జున్ చుబ్బే ఎందుకలా అరుస్తావు అని అంటూ కసురుకొని ఊరకంటితో మన ఆరుషి పాపని చూస్తూ కార్ సైడ్కి స్టాప్ చేస్తాడు. ఈ ఆరుషి ఇదంతా గమనించకుండా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. అర్జున్ ఆరుషిల మధ్య ఇప్పుడు ఏం జరగబోతుంది, వీళ్ళ ప్రేమ కడదాగా నిలుస్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.